ఇక్కడ మనం చూస్తుంది ఈ యొక్క మండువాయిలు, ఈ యొక్క డిప్రెషన్. దీనికి నాలుగు పక్కల మనకి ఈ రకంగా వుడెన్తో చేసినటువంటి పోస్టులు నిలబెడతారండి. వాటికి ఈ రకంగా స్టోన్తో చేయించడం అనేది జరిగిందండి. వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఇంట్రెస్ట్గా ఇవన్నీ చేయిస్తున్నారు. మన వాస్తులో రమ్యము, భోగము, సుఖదర్శనం అంటే ఒక అథెస్టికల్ అపియరెన్స్ కూడా ఉండడానికి చాలా ప్రయాసపడుతున్నారండి. అలాగే ఇవి మండువాకి సంబంధించినటువంటి కిందన బ్రహ్మస్థానం చుట్టూ ఉన్న 4, పై ఫ్లోర్లో ఒక 4, మళ్ళీ వాటికి ఈ ఏనుగు ముఖాలు వాటికి సంబంధించివా, వీటికి సంబంధించినటువంటి ఈ ఏనుగు ముఖాలు అన్నమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి వరండాల్లో కూడా ఉత్తరం పక్కన, తూర్పు పక్కన ఈ యొక్క వరండాల్లో మనకి ఏదైతే ఈ పోస్టులు వస్తాయో దీని మీద రూఫ్ వచ్చి దీని మీద సెటిల్ అవుతుంది అనమాట. సో వాటికి సంబంధించి కలపకే చాలా ఖర్చు అయిందండి. అయినా వాళ్ళు కంప్లీట్గా ట్రెడిషనల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేయించుకోవడం అనేది జరుగుతుందండి. ఇదంతా మన రాజమండ్రికి సంబంధించినటువంటి మండువా ఇంటికి సంబంధించిందండి. అంతా టేకే కదండి మేస్త్రి గారు, బస్తర్ టేక్ అంటారు.